దేవునికే మహిమ. నేను చర్చికి వెళ్ళి వచ్చానండి. మీరు కూడా చర్చికి వెళ్ళారా? కానీ మనము చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎప్పుడు దేవుడు మన పక్షానే ఉంటాడండి. మా పాప ఫస్ట్ ఇయర్ చదువుతుందని చెప్పాను కదా, మా పాప పాస్ అయిందండి. నాకు ఆనందంగానే ఉంది, బాధగా ఉంది. బాధగా ఎందుకంటే మా పాపతో చదివిన వాళ్ళు చాలామంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. వారు అందరూ పాస్ అవ్వాలని అనుకుంటారు, కానీ ఒక పేపర్ అయినా ఉండిపోతే బాధే కదండి. మన పిల్లలు పాస్ అయ్యారని ఆనందించే కంటే మనకి దేవుడు ఒక వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నారు, సంతోషించే ఇంటికి వెళ్ళేట కంటే ప్రలాపించే ఇంటికి వెళ్ళమని. చాలామంది పిల్లలు పాస్ అవ్వలేదని ఏడుస్తున్నారు, కానీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు, అది అందరికీ తెలుసు. కానీ కీడు వెనక మేలు దాగి ఉందని మనం ఎంత చదివామో అది మన జ్ఞాపకశక్తి కోసమే ఇది జరుగుతుందని పాపం వాళ్ళు ఆలోచించరు. కొంతమంది చనిపోతారు, కొంతమంది తల్లిదండ్రులకు ముఖం చూపించలేము అని తిండి మానేసి చాలా బాధగా ఉంటారు. కానీ అపజయం వెనుక కూడా విజయం ఉంటుంది. చాలామంది పాస్ అయిపోయారని కాదు, కానీ ఎవరొకరికి ఏదో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బట్టి మనం ఆనందించాలి, కానీ నిరాశపోకూడదు. ఎందుకంటే మనం ప్రతిదీ చదివే అని కాదు, కానీ ఒకరికి పాటలు పాడే తలంత ఉంటుంది, ఒకరికి వర్క్ చేసే తలంత ఉంటుంది, ఒకరికి నేను చాలా చెప్పలేను, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క తలంత ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఏదో పాస్ అవ్వలేదు అని కాదు, కానీ మనమే మన పిల్లలకి ధైర్యపరచాలి. అందరూ చదవాలి, పాస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి మనం చెప్పలేము. మనం ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కొక్కసారి ఏది మనం చెప్పే స్థితిలో కానీ ఉండదు. ఏ సమయాన్ని ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. విద్యార్థులందరికీ నా మనవి, మీరు పాస్ అవ్వలేదని కానీ ఏది మనసులో పెట్టుకోకండి, మళ్ళీ రాయండి, మీరు పాస్ అవుతారు. తల్లిదండ్రులకి మీరు ధైర్యం చెప్పండి. వాళ్ళు ఏదన్నా ఏదో కోపంలో అన్నా మీరు ధైర్యం తెచ్చుకోండి, అది మీ మేలు కోసమే. ఏ పేరెంట్స్ కూడా మా బిడ్డలు ఫెయిల్ అవ్వాలని కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలని అనుకోరు. కోపంలో ఏదో రెండు మాటలు మాట్లాడతారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా అది కూడా అనరు. నేనైతే అది మా పాప ఒకటే చెప్తాను, అమ్మ నీకు ఎంత టాలెంట్ ఉంటే, ఎంత రాయగలిగితే అంతే రాయి, మళ్ళీ రాసుకుందాము. ఎందుకంటే చదివేది వాళ్ళు, ప్రతిదీ వాళ్ళ మైండ్లో ఉండాలి అని వాళ్ళకు ఉండాలని చదువుతారు. కానీ కొంతమంది జ్ఞానం తక్కువగా ఉన్నవారు ఉంటారు. మనం ప్రతిదీ వాళ్ళ మీద తప్పు పట్టకూడదు. ఏ విద్యార్థి అయినా ఎవరో కొంతమంది ఉంటారు, వెళ్ళామని వచ్చామని, అందరూ అలా ఉండరు కదండి. మనం కూడా అర్థం చేసుకోవాలి, వారి కోసం ప్రార్థన చేద్దామండి. ఏ తల్లిదండ్రులు అయితే మా పిల్లలు పాస్ అవ్వలేదని బాధతో ఉంటున్నారో వారి కోసం ప్రార్థన చేద్దామండి. మళ్ళీ వచ్చే నెల 20వ తారీఖున ఎగ్జామ్స్ ఉందిగా, అప్పుడు మళ్ళీ రాసుకోవచ్చు. ఎందుకంటే చదువుతూ ఉందండి, అంకెలు పెరిగితే ఏమైనా గవర్నమెంట్ జాబుల కోసమే. వారి టాలెంట్ని గుర్తించాలి.